నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ గుడారి పోలమ్మ దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం 5:30 నగరంలోని న్యూ కాలనీలో గల గుడారి పోలమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రాతకాలార్చనలు, అవాహిత దేవతార్చనలు, సర్వతోభద్ర, వాస్తు, యోగిని, క్షేత్రపాలన, నవగ్రహ మండప పూజలు నిర్వహించారు. అనంతరం యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, చైతన్య ప్రవేశ, కలసాహన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శ్రీ గుడారి పోలమ్మ యువజన సంఘం సభ్యులు మురళీకృష్ణ, రాజ్మోహన్, జ్యోతి తదితరులు ఉన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సమూన్ వెల్లడించారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అధికారులు, నోడల్ అధికారులు, కంట్రోల్ రూమ్ అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారాలు చేపడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు, లౌడ్ స్పీకర్లకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రచారాలకు వినియోగించే వాహనాలకు, వీధుల్లో నిర్వహించే సమావేశాలకు లౌడ్ స్పీకర్లు, సభావేదిక, బారికేడ్లు ఏర్పాటు చేసిన అంతర్జిల్లాల్లో తిరిగే వాహనాలు, ఇంటింటా ప్రచారానికి, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు ఒక వాహనానికి నియోజకవర్గంలో తిరగడానికి తీసుకున్న అనుమతి ఆ నియోజకవర్గంలో తిరగడానికి మాత్రమే వినియోగించాలన్నారు. లౌడ్ స్పీకర్లతో ఉన్న వాహనాలకు పాంప్లెట్స్ పంపిణీకి, బ్యానర్లు, పార్టీ జెండాలు పెట్టేందుకు, పోస్టర్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలన్న అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అనుమతులు కావాలంటే 48 గంటల ముందు ఎన్నికల సంఘం వారి సువిధ యాప్లో, ఆఫ్లైన్లో సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసి 24 గంటల్లో అనుమతి పొందవచ్చన్నారు. ఆయా రాజకీయ పార్టీలు గమనించి పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలు అఖిలాంధ్ర తెలుగు ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని స్పీకర్ వివరించారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన విజయం అందించడం ద్వారా సంక్షేమ పథకాలు కలకాలం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పప్పుల రమేష్ కుమార్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, వైఎస్ ఎంపీపీ వండన వెంకట్రావు కార్యకర్తలు పాల్గొన్నారు. మందస మండలం తల్లగురంటి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు నల్ల లోకనాథ చౌదరిని విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జీవి చిట్టరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోకనాథం రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో స్వయంగా విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ భరత్ నాయక్ ఆ విషయాన్ని ధృవీకరించడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టం కాగా లోక్నాథ్ చౌదరిని విధుల నుంచి తప్పించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తుది నిర్ణయం వెల్లడించే వరకు సంయమనంతో ఉండాలని గుండ వర్గీయులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా నాయకులు మాట్లాడుతూ గుండ లక్ష్మీదేవిని కాదని గొండు శంకర్కు అసెంబ్లీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఒక్కసారి ఉప్పెనల ఆగ్రహ జ్వాలలు నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన విషయం తెలిసిందేనని, ఈ నేపథ్యంలో అధిష్టానం పునరాలోచన చేసే దిశగా జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ను పంపడం, అలాగే సర్వే కార్యక్రమాలను మళ్లీ చేయడంతో కార్యకర్తలలో ఉత్తేజం కలుగుతుందని, మంచి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదే నేపథ్యంలో గొండు శంకర్ వ్యాఖ్యలు కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, వంగటి రమణ, నాగవలి కృష్ణ, ఇప్పిలి శివ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని, అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి బుధవారం సి విజిల్ యాప్, ఈఎస్ఎంఎస్ ఫిర్యాదులు, ఎంసీసీ ఫిర్యాదుల పరిష్కారం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఫామ్ 7-8ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతులను జారీని వేగవంతం చేయడం, సివిజిల్ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరుగా గాని ఎన్కోర్ పోర్టల్ ద్వారా గాని అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్వోలు భరత్ నాయక్, ద్వారా సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, అప్పారావు, రామ్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, సిహెచ్ రంగయ్య, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ప్రజలు ఆధ్యాత్మికత, భక్తి భావంతో మెలిగి సన్మార్గంలో నడవాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు. నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సత్యసాయి మందిరంలో మంగళవారం స్కిల్ డెవలప్మెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నేడు ఆధునిక పోకడలతో పెడదారిన పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించాలంటే వారిలో భక్తి భావనలపై చైతన్యం కల్పించాలన్నారు. సత్యసాయిబాబా మానవ సేవ, శాంతి, సత్యం వంటి ధర్మాలపై నడవాలని ప్రేమతో సూచించారని, ఆ ధర్మాలపైనే సత్యసాయి సేవా మండలి సభ్యులంతా నడవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మండవిలి రవి, బీఆర్ఏయు మాజీ వీసీ గుంట తులసిరావు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని శ్రీకాకుళం పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవాలని వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా జరుగుతుందని, కర్నూలు మెడికల్ కాలేజ్, ఒంగోలు రిమ్స్ కాలేజ్ లో మెడికల్ విద్యార్థులు పట్టపగలే గంజాయి సేవించి వీధి రౌడీల్లా దాడులు చేసుకున్నారని, గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12వ స్థానానికి తెచ్చారని తెలిపారు. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉంటే నేడు గంజాయి అక్రమ రవాణాలో నంబర్ 1 స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ సుమంత్ గుర్రాల, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ జె సంతోష్, శ్రీకాకుళం నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా భద్రతా ఏర్పాట్లపై స్థానిక అధికారులతో ఆయన సమీక్షించారు. గోదాములను తెరిపించి నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంలను పరిశీలించారు. గోదాముల్లోని సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. అనంతరం గోదాములకు సీలు వేయించారు. అక్కడే ఫుటేజ్ ను పరిశీలించారు. ఈవీఎంల తొలి దశ తనిఖీకి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘానికి ఈ తనిఖీల సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సంయుక్త కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, నోడల్ అధికారి సుధా, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎండ శివచరణ్ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో రజత పథకాన్ని సాధించడంతో బుధవారం కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ నెల 21, 22 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో 72 కేజీ విభాగంలో పాల్గొని రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో కూడా పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. శివచరణ్ మరింత ప్రతిభ చూపి కళాశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని యాజమాన్య ప్రతినిధులు, బోధన సిబ్బంది ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివాని యాజమాన్యం ప్రతినిధులు పి దుర్గా ప్రసాదరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్కిరణ్, హెచ్ఓడి ఎం మురళీకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ టి బాలాజీ తదితరులు అభినందించారు. నరసన్నపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. బుధవారం ఉదయం మబగాం గ్రామంలో ప్రచారాన్ని చేపట్టారు. మబగాం గ్రామస్తులు దాసన్నకు ఇంటింటా నుదుటి తిలకాలు, పూలదండలు వేస్తూ కర్పూర హారతులతో స్వాగతం పలికారు. మబగాం నుండి బయలుదేరి కత్తిరివానిపేట, తలసముద్రం, దీర్ఘాసి, ముప్పిడి గ్రామాల మీదుగా రాళ్లపాడు గ్రామం వద్ద శ్రీ అభయాంజనేయ విగ్రహానికి పూజలు చేపట్టారు. అలాగే ఈదురవలస జంక్షన్, కింజరాపు వానిపేట, వెదుళ్ల వలస, గంగి వలస, చెల్లాయి వలస, ప్రియాగ్రహం, సుసరాం, బెలమర, పిన్నింటిపేట గ్రామాల వద్ద అధిక సంఖ్యలో మహిళలు ప్రచార రథానికి ఎదురు వచ్చి దాసన్నకు నుదుట కుంకుమ తిలకాలు, అలాగే యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీ అభ్యర్థి పేరడ తిలక్, ఎమ్మెల్సీ నర్తు రామారావులు వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని, పేదల పార్టీగా పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై
గుర్తుపై ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని, అలాగే నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ అయినా తనకు 5వసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. డీలర్లు, ఎండియు ఆపరేటర్లు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని బోర్జ మండల సివిల్ సప్లై డీటీ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం బోర్జ మండల తహసీల్దార్ కార్యాలయంలో డీలర్లు, ఎండియు ఆపరేటర్లకు ఎన్నికల నిబంధనలపై జరిగిన అవగాహన సదస్సులో డీటీ మాట్లాడారు. ఎన్నికల నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని, రాజకీయ నాయకులు కార్యాలయాలకు వెళ్లకూడదని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎండియు ఆపరేటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, బోర్జ మండలం అధ్యక్షులు గారా హేమసుందర్రావు, డీలర్ల సంఘం అధ్యక్షులు పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో పెన్షన్ల పంపిణీపై వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్క్యులర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. పెన్షన్ పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని, పంపిణీ చేసినట్టుగా ఫోటోలు, వీడియోలు తీయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు తెలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఉల్లికాడలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉల్లికాడలను అందరూ తినవచ్చు. ముఖ్యంగా హృద్రోగులు, వృద్ధులకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని రెగ్యులర్ వినియోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు. చలికాలంలో ఉల్లికాడలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ ఆకులను తింటే జీర్ణక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. చాలామంది ఉదయాన్నే పొట్టను శుభ్రం చేసుకోలేరు. అలాంటి వారికి ఈ ఉల్లికాడలు బాగా ఉపయోగపడుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి పచ్చి ఉల్లిపాయ ఆకులను తినవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ఇది చాలా మంచిదని భావిస్తారు. చలికాలంలో ప్రజలు తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటితో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ పచ్చి ఉల్లిపాయలు తింటే జలుబు సమస్య దరిచేరదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయలు మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఈ వ్యాధిని నివారించడానికి మీరు వారానికి కనీసం 3 సార్లు పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఇది మీ శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. కంటి చూపును పదునుగా ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో కంటికి అవసరమైన కెరటనాయిడ్స్ మరియు విటమిన్ ఏ ఉన్నాయి. చలికాలంలో మానవుల రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలను చేర్చడం వల్ల మీ శరీరం బలహీనత చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే అనేక విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నిద్ర ఆరోగ్యానికి ప్రారంభం. చింతన జీవితానికి పరిపూర్ణం. సూర్యుడు ప్రసరించినంత వరకు నూతనంగా కనిపించేది ఏదీ లేదు. పరమాత్మ అనుభూతి పొందే వరకు నీవు శాశ్వతంగా పొందేది లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.